హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా దేవునికి నైవేద్యంగా ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్లో ఈ రవ్వ కేసరి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక సెపరేట్ బౌల్‌లోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌లోకి మళ్ళీ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి అందులో రవ్వని యాడ్ చేసి ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేయండి. ఒకవైపు ఈ రవ ఫ్రై అయితున్నప్పుడు, ఇంకొక వైపు మరొక గిన్నె పెట్టుకొని, అందులో మనం రవ ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నామో, అదే క్వాంటిటీకి 3 టైమ్స్ వాటర్‌ని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత, ఈ రవ నుంచి ఒక స్వీట్ స్మెల్ వస్తుందండి. ఆ టైంలో మనం ఇందాక పక్కన వేడి చేసుకుంటున్న నీళ్ళని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే ఉండలు ఉండలుగా వచ్చే అవకాశం ఉంటుంది. సో, మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఈ రవాని మిక్స్ చేయండి. దీన్ని మొత్తం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ఏ బౌల్‌తో అయితే రవాని తీసుకున్నామో అదే బౌల్‌తో సేమ్ క్వాంటిటీలో షుగర్‌ని యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేసి మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకున్న ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇందులో ఫుడ్ కలర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి యాడ్ చేయండి. ఇక్కడ నేనైతే ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేయండి. అంతే అండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకున్న రవా కేసరి రెడీ అయిపోయింది. దీన్ని మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.